శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మాది చేతల ప్రభుత్వం అంటున్నారు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో వచ్చే ఫలితాలు ఈ చేతల ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పును రెఫరెండంగా మీరు చూస్తారా? డెఫినెట్గా చూస్తామండి, డెఫినెట్గా చూస్తాం. మన ఇందాక మిత్రులు మీరే అడిగినట్లున్నారు, 10కి 9 10 గెలుస్తామని చెప్పాను ఖమ్మం జిల్లాలో. మళ్ళీ చెప్తున్నాను, ఈనాడు 13 నుంచి 15 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవబోతున్నారు. సార్, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఖమ్మంలో 10కి 10 గెలుస్తామన్నారు. తర్వాత భద్రాచలం యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా లోక్సభకు అదే చెప్తున్నారు. అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నదానికంటే కూడా ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వ తప్పిదాలనే 4 నెలలుగా కాలం గడుపుతూ వస్తున్నారు చెప్తూ, కానీ మీరు చేసింది ఏంటి సార్? మేము ఏం చేసామంటే, మా బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు మొన్న మీ మీటింగ్లో చెప్పారు, సుమారు గత ప్రభుత్వం చేసిన 27,000 కోట్ల అప్పు, 16,000 కోట్ల అప్పు తీసుకొని 27,000 చిల్లర కోట్లు కట్టినాం. కానీ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది వాస్తవం కాదా? అంటే మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ముందు ఆ పెద్ద మనిషి ఇట్లా మాకు ఏళ్ళు చూపించడానికి ముందు 4 ఏళ్ళు వారికి వెళ్ళి చూస్తున్నాయి. మేము 6 5 చేశాం, మొత్తం 15లో 5 అయ్యాయి సార్. ఇంకా 15 ఎక్కడి నుంచి వస్తాయండి? 6 గ్యారెంటీలో సరే 15 ఉన్నాయా, 18 ఉన్నాయా, 14 ఉన్నాయా కాదు. ఏదైనా మీరు చేసిన 7,000 కోట్లు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, మేము చేయట్లేదు తూచానట్లా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నిటినీ 100కి 100% చేస్తామంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు, అసెంబ్లీ ఆగస్టు 15వ తారీఖు లోపు రైతన్నలకు ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పామో, ఆగస్టు 15వ తారీఖు లోపు డెఫినెట్ గా చేస్తామని చెప్పారు. చేసి చూపిస్తాం. పొంగులేటి గారు, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటారా, బీఆర్ఎస్ అనుకుంటారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీరు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ప్రత్యర్థి ఎవరు? మంచి క్వశ్చన్ అడిగారు చారి గారు. అసలు వాళ్ళిద్దరు వేరని మేము ఏ రోజు అనుకోలేదు, అనుకోపోం కూడా. ఏ బీలు వాళ్ళిద్దరూ ఈ సీట్లో నేను కాంపిటీషన్ పెడతా, టైట్గా ఫైట్ చేస్తా, నువ్వు నాకు సహకరించు. ఈ సీట్లో నేను మంచోడిని పెడతా, నువ్వు నాకు సహకరించు. ఈ అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. వీళ్ళిద్దరూ నడిచినా ఇది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళిద్దరూ మాకు ఎవరు ఫైట్ అన్నది కాదు, మేము గెలవబోతుంది అయితే నిజం. సార్, ఒకవేళ